నమస్తే మాస్టర్స్. పరమగురు మండలి యొక్క దివ్య చైతన్యంతో, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య చైతన్య స్ఫూర్తితో మనం ఈరోజు చిన్నగా ధ్యాన సాధన గురించి తెలుసుకుందాం. ధ్యాన సాధన ద్వారా మీరు గంభీరంగా మరి లోతుగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునే పనిలో నిమగ్నమైతే కాంతి మీ లోపలికి సాధన ద్వారా మరింతగా ప్రవహించడం ప్రారంభిస్తుంది. మీరు విషయాలను మరింత స్పష్టంగా, మరింత తెలివిగా గ్రహించడం మొదలు పెడతారు. మీ శరీరంలోని అస్వస్థత కలిగించే కణాలు తొలగిపోయి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ సంకల్ప శక్తిని బలహీనపరిచే వాటిని కూడా ఆ కాంతి దూరం చేస్తుంది. దాంతో మీరు మరింత శక్తివంతులుగా తయారవుతారు. చీకటి నీడలతో నిండిన ప్రతి ఒక్క అంశం మీ నుంచి విడిపోతుంది. అంటే ఏవైతే సరికాని ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ కాంతి ద్వారా బయటకు వెళ్ళిపోతుందన్నమాట. మీరు బాధ నుంచి ఆనందంలో నిండిపోతారు. ఎంతో ఆనందంతో ఉంటారు. ఆనందం అన్నది శుద్ధత యొక్క ఒక రూపం కనుక మీరు ఎంత ఎక్కువగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుంటే అంత ఎక్కువగా తేలికగా, ఉల్లాసంగా, సంతోషంగా అనుభూతి చెందుతారు. మీరు ఎంత సాధన చేస్తే మీలో ఉన్న ఆ గుణాలన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి, కాంతిలా మారిపోతూ ఉంటాయి. మలినత వల్ల పులియడం, కుళ్ళిపోవడం, విఘటన, మరణం సంభవిస్తుంది. మరి శుద్ధి వల్ల వికాసం, తాజాతనం, ఏకత్వం, మరి సజీవత్వం మీ జీవితంలో నిండిపోయి మీరు అమరత్వానికి దగ్గరవుతారు. ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, ఆనందం, అమరత్వం అన్నీ కూడా శుద్ధత యొక్క భిన్న రూపాలే కనుక దీనిని నిర్ధారించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. అందుకే ధ్యాన సాధన ఎక్కువగా చేయాలి. మనం ప్రతిరోజు కూడా మనం సాధన చేసే తీరాలి. థ్యాంక్ యూ మాస్టర్స్.